శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ, ఈ నెల నాకు ఎలా ఉంటుంది, నేను ఆర్థికంగా బాగుంటానా, సామాజికంగా బాగుంటానా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం జరుగుతుందా, నాకు ఉద్యోగం వస్తుందా, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా, విదేశాలకు వెళ్తానా, ఆరోగ్యం బాగుంటుందా. తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం. నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడాను ఆన్సర్ వస్తుంది. ఈ గోచార గ్రహస్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది, మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదానికినో ఈ రాసులన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి 9 పాదాలు, 9 రకాలుగా ఉంటుంది. కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది. సరే, ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే, మీ వృత్తి వ్యవహారాల్లో జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమైనా చేయాలనుకుంటే తెలుసుకోండి. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి, చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి, వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి. ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి, కాల్ చేయకండి. నాకు చాలా అప్పులు ఉన్నాయండి, గొంతు వరకు నేను మునిగిపోయానండి, నాకు జాతకం చెప్పినట్టే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారమో ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి, కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు. 1, 2 మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి, మీ వృత్తిని నమ్మండి, మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి, మీ జీవితం బాగుపడుతుంది. జాతకం సపోర్ట్ మాత్రమే, నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, కానీ ఆ రోడ్ని అయితే అప్పుడేం భగవంతుడు మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని. ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు 7.5 శని, ఏళ్ళనాటి శని అంటారు కదా, ఆ శని యొక్క అవసాన స్థితిలో ఉన్నారు. మీరు గత కొన్ని ఏళ్ళుగా పడ్డ ఇబ్బందులన్నిటికీ కూడాను ఉపశమనం కలిగించే సంవత్సరంగా ఈ 2024 మీకు కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఈ జూలై నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, శుక్రుడు సూర్యునితో పాటు మీ 6వ ఇంట్లో, బృహస్పతి గ్రహం 5వ ఇంట్లో, శని 2వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నాడు. అంటే ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోబోతున్నాడు. 3వ ఇంట్లో రాహువు, 6వ ఇంట్లో ఉన్న సూర్యగ్రహం మిమ్మల్ని చిన్న చిన్న ఇబ్బందులతో, వ్యాధులతో కూడా ఇబ్బంది కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. సూర్యగ్రహం ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పొచ్చు. ఉద్యోగంలో మీ స్థానాన్ని మెరుగుపరచుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. కొందరికి స్థాన మార్పులు, స్థల మార్పులు, ఊరు మార్పులు, దేశ మార్పులు అని కూడా ఉండొచ్చు. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు ఓపిక పట్టండి ఉద్యోగస్తులారా, మకర రాశి ఉద్యోగస్తులారా. శని భగవానుడు మీకు మేలు చేసి వెళ్ళే సమయంలో ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రెస్టేషన్తో మాట్లాడకండి. ఇప్పుడు మీకు మంచి రోజులు రాబోతున్నాయి, జాగ్రత్తగా మాట్లాడండి. సహ ఉద్యోగుల నుండి తగిన సహకారాన్ని ఆశించే మీరు అది అందదు మీకు. వ్యాపారం మరియు లాభాలు ఊహించిన దానికంటే ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే గురు భగవానుడు చాలా బాగున్నాడు. రహస్య శత్రువుల వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో వ్యాపారంలో కొత్త వ్యాపారాలు అంటూ ఏమి చేయకండి, ఉన్నదే చాలు. ఆర్థికంగా నెల మొత్తం మిశ్రమ ఫలితాలు. సంక్షేమ ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మాస ద్వితీయంలో ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు వద్దు, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి, స్పెక్యులేషన్ అసలు ముట్టుకోకండి. ఈ నెల బంధుమిత్రుల యొక్క రాక ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. అభివృద్ధి మార్గాలు ఏర్పడతాయి. నూతన వస్త్ర ఆభరణ వాహన కొనుగోలు యోగం ఉంటుంది. విడిపోయిన భార్యాభర్తలు చక్కగా కలుస్తారు. మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతుంది. ప్రేమికులకి ఈ నెల కొంచెం గడ్డుకాలం అంటారు. మాస ద్వితీయంలో బాగుంటుంది. కొందరికి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెలాఖరులో కొందరికి కొత్త ఇల్లు కొనే అవకాశాలు బాగుపడుతున్నాయి. ఆధునిక విద్యుత్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, పరికరాలు కొనుగోలే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కార్తీక మాసంలో వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అమ్మాయి అబ్బాయి ఇరువురికి కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెలాఖరులో బంధువుల వల్ల కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు,
జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబ విషయంలో వేరే ఒక్కరిని అన్యులని జోక్యం చేసుకోనియకండి. ఉద్యోగం చేసే స్త్రీలు, వ్యాపారం చేసే స్త్రీలు ఈ నెల కాస్త స్లోగా వ్యవహరించండి. వ్యవసాయదారులకి బాగుంటుంది. మీడియా రంగం వారికి చాలా మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఐటీ రంగం వారికి కాస్త గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు. వివాహం అయ్యి ఎడబాటుగా ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇది కలిసే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా వేరే ఊర్లో ఉద్యోగం చేస్తూ వీరు ఒక ఊరు ఉద్యోగం చేసిన వాళ్ళందరూ కలిసే అవకాశాలు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు విద్యాన్ని సంధించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా మీకు శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కనబడుతుంది. జాగ్రత్త. వాహనం చేసేటప్పుడు ప్రమాదాలు అయ్యే అవకాశం, అది కూడా జాగ్రత్త. ఏకాగ్రతతో ఉండాలి. అనుకూలమైనటువంటి రోజులు జూలైలో 3వ తారీఖున 16వ తారీఖున మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం జూలై 9 ఉదయం 10:11 నుండి 12వ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. అదృష్ట సంఖ్య 2 మరియు 7 కలిసి వస్తుంది. దక్షిణామూర్తి ప్రార్థన మీకు చాలా మంచిది. శుక్రవారాల్లో వినాయకుడిని కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. గరికతో అర్చన చేయండి. గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి. పసుపు మాల వేయండి. శనగలు నైవేద్యం పెట్టండి. కరుంగాళి మాలను ఎప్పుడు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఆరోగ్యానికి మంచిది. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి మీ యొక్క విజయానికి కూడా అనుకూలం కల్పిస్తుంది. ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద కనబడుతున్నటువంటి వాట్సాప్ నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి మాకు మెసేజ్ పెట్టండి. మేము మీకు రిప్లై ఇస్తాం. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఒకరోజు, నెల మొత్తంలో ఒకరోజు వెలిగించండి. విజయవస్తు. ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, చాలామందికి ఒక భయం, శని భగవానుడు అంటే ఒక భయం. శని వక్రగతి అనేది అవుతుంది. ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి. మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము. అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం. చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు. ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నట్టు చూడండి. మేము జూన్ నెల ఇచ్చాం, మే నెల ఇచ్చాం, ఏప్రిల్ నెల ఇచ్చాం, మార్చి నెల ఇచ్చాం, ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం. ఇదన్నీ రొటీన్. అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఇదొక రొటీన్ జర్నీ అనమాట. శని వక్రగతి తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే, జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాలేదు, ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరు వచ్చింది. 30 సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన. ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి. దానివల్ల 2024లో కొన్ని రాసుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు. కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు. కొన్ని రాసులకి యాజ్ ఇట్ ఈస్ రొటీన్గా చేస్తున్నారు. అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క శని వక్రగతిలో. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ తెలుసుకున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడాను మా యొక్క ఛానల్ని ఇప్పటివరకు మీరు చాలా చక్కగా ఆదరిస్తున్నారు, చూస్తున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. మీ యొక్క చంద్రమౌళి వెంకటేష్ శర్మ, జ్యోతిష్ శాస్త్ర నిపుణులు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.